అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 51వ వచనం నుండి 60వ వచనం వరకు ఇక్కడ కనబడుతున్న వ్యక్తి స్టెఫాను అక్కడున్న యూదా జనాంగంతో, శాస్త్రులతో, పరిశీలతో నిలబడి మాట్లాడాడు. ఆయన మాటలు వారికి నచ్చలా. వాళ్ళు రాళ్ళు పట్టి ఆయన కొట్టి చంపేశారు. ఈ స్టెఫాను ఏం మాట్లాడాడు? అసలు స్టెఫాను ఎవరు? ఎందుకు వారు కొట్టి చంపారు? ఈ స్టెఫాను ఎవరంటే మనకు అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో 1వ వచనంలో కనబడతాడు. చూడండి, 6వ అధ్యాయము 1 నుండి ఒక 3 వచనాలు నేను ఒకేసారి చదివి దాన్ని ధ్యానం చేసుకుందాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాలను చిన్న చూపు చూచిరని హెబ్రీయుల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి, మేము వారిని ఈ పనికి నియమింతుము అని చెప్పారు. కింది భాగంలో వారు ఎన్నుకుంటారు. అయితే ఆ దినాలలో సంఘము మొట్టమొదటిగా స్థాపించబడింది. పేతురు యొక్క మొదటి ప్రసంగం ద్వారా 3000 మంది రక్షింపబడ్డారు. ఆ 3000 మంది చేత మొదటి సంఘము భూమి మీద స్థాపించబడింది. అది స్థానిక సంఘము, అదే సార్వత్రిక సంఘము అక్కడి నుండి మొదలైంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాల వారు అప్పుడు అక్కడున్న ఆ యెరూషలేములో అందరికీ ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మంది చేర్చబడుతున్నారు. అనేక మంది క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నారు. ఆయన యందే మాకు రక్షణ, ఆయన ద్వారానే మాకు పాప క్షమాపణ, ఆయన ద్వారానే మేము మోక్షానికి చేరగలుగుతామని అనేకులు విశ్వసించి శిష్యులు చెప్పిన ఆ సువార్త యందు నమ్మిక ఉంచి వారు రక్షింపబడి సంఘం విస్తరిస్తుంది. అటువంటి సమయాలలో సంఘం విస్తరిస్తున్న సమయంలో సంఘంలో భేదాభిప్రాయాలు కలిగాయి, విభేదాలు వచ్చాయి. ఏంటట? హెబ్రీయులు గ్రీకు భాషలు మాట్లాడుతున్న యూదుల మీద వారు చిన్న చూపు చూస్తున్నారని వారు అక్కడ భేదం కలగజేసని గొడవ అది తయారైంది. ఎవరు వీళ్ళు? వీరు రక్షింపబడ్డ వాళ్ళందరూ కూడా యూదులే. మరి గ్రీకు భాష మాట్లాడేవారంటే చెదరగొట్టబడిన యూదులు గ్రీకు భాష నేర్చుకున్నారు. కానీ స్థానికంగా అక్కడనే యెరూషలేములో ఉండి హిబ్రూ మాట్లాడేవారు ఉన్నారు యూదులు. ఆ హిబ్రూ మాట్లాడే యూదుల దగ్గరికి యూదులు వచ్చారు, గ్రీకు భాష మాట్లాడేవారు. అయితే వీరు స్థానికేతరులు అని చెప్పేసి వారిలో కొంతమంది పేద విధవరాలను చిన్న చూపు చూశారు. ఎందుకు పేద విధవరాలని చిన్న చూపు చూశారు అనంటే, ఆ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డారా, అనేక మంది అక్కర్లో ఉండేవారు. క్రీస్తు ప్రేమను వారికి రుచి చూపించడానికి కొరకు, క్రీస్తు యొక్క ప్రేమను వారు కనులార కనపరచడానికి కొరకు వారు ఏం చేశారంటే, ప్రేమైన దేవుని బిడ్డారా, వారికి ఉన్న సమస్తాన్ని చిరాస్తులను తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే వారు అమ్మి అక్కర ఎవరికుందో వారు అక్కర తీర్చేవారు. వారందరికీ ఒకే సంచి ఉండేది, ఒకే సమిష్టికంగా వారు భోజనం చేసేవారు. అయితే ఆ సంఘములో ఎవరు అవసరతలో ఉన్నారు, ఎవరు బీదవారు, ఎవరు కొదవలో ఉన్నవారని చూసి వారి అక్కర తీర్చేవారు ఆ సంఘము. ఆ వారి అవసరతలు తీర్చడానికి కొరకు ఏం చేసేవారంటే, కొంతమంది శిష్యులు ధననిధిని సేకరించేవారు. దాన్ని తమ్కుయి అంటారు. తమ్కుయి అంటే ధన సేకరణ, నిధి సేకరణ. ఆ తమ్కుయి ద్వారా వాళ్ళంతా సేకరించింది, వస్త్రాలైతే వస్త్రాలు, ఆహారం భోజన పదార్థాలు అయితే భోజన పదార్థాలు, ద్రవ్యమైతే ద్రవ్యము, ఏదైతే అదంతా నిధి సేకరించి ఒక దగ్గర పెట్టేవారు. దాన్ని కుఫ్ అంటారు, అంటే ధననిధి. అదేమో నిధి సేకరణ, ఇదేమో ధననిధి. ఇందులోకి వెళ్ళి అందరి అవసరాలు తీర్చేవారు. ఎక్కువ శాతము ఆహారము పంచిపెట్టేవారు, ఎక్కువ శాతము వారికి వస్త్రాలు ఇచ్చేవారు. ఆ సమయంలో
అటువంటి మంచి పరిచర్యలో ప్రేమైన దేవుని బిడ్డారా, క్రీస్తు యొక్క ప్రేమను క్రియలో చూపుతున్న క్రమంలో అక్కడ దుష్టుడు అపవాది వారి మధ్యలో భేదాభిప్రాయాలు కలగజేసి ఒకరి పట్ల ఒకరికి విభేదం కలిగినట్లుగా వాడు కలగజేశాడు. ఈరోజు కూడా ప్రతి సంఘంలో కూడా దుష్టుడు దూరి కొన్ని భేదాభిప్రాయాలు కలగజేసి సంఘాన్ని వాడు విభజిస్తున్నాడు. ఈరోజు కూడా జరుగుతుంది. దాని యొక్క తంత్రంను ఎరగక కొంతమంది ఆత్మీయులుగా ఉండవలసిన వారు దిగజారిపోతున్నారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఒక చిన్న విభేదం వచ్చిందని చెప్పేసి సంఘంలో అంత గలిబిలి జరిగితే ఆ సంఘము పాడైపోయేటట్టుందని చెప్పేసి అపోస్తులు తేరుకొని వారందరిని పిలిపించారు. వారి యొద్దకు పిలిపించి అపోస్తులు చెప్పారు, అయ్యా, భోజనం మేము పంచిపెట్టుట యుక్తం కాదు. మీరే పంచమని చెప్తున్నారు. మేము భోజనం పంచిపెట్టడం యుక్తమైన పని కాదు, శ్రేష్టమైన పని కాదు. మేము ప్రార్థన యందు వాక్యమందు ఎడతెగకుంటాం. మేము ప్రార్థనలో దేవునితో గడుపుతాం. ఆయన ఇచ్చే వర్తమానం తీసుకొచ్చి మీకు అందిస్తాం. కనుక ఆ పని కూడా మేము చేయాలంటే మా ప్రార్థన సమయం వృధా అవుతుంది, మా వాక్య ధ్యానం సమయం వృధా అవుతుంది. దయచేసి మీలోనే కొంతమంది ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వారిని ఎన్నుకోండి, వారు మీకు ఆహారాన్ని పంచిపెడతారు అని చెప్పారు. అప్పుడు ఆ మాట అందరికీ మంచిగా అనిపించి సమ్మతించారు. అందులో 7 ఎన్నుకున్నారు. ఆ 7 ఒక వ్యక్తే ఈ స్టెఫాను. చూడండి 5వ వచనం. స్టెఫాను. ఇక్కడ 7 ఉంటారు. 7లో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే స్టెఫాను. ఈ స్టెఫాను మొట్టమొదటి వ్యక్తి దేని కొరకు నియమించబడ్డాడు? అపోస్తుల చేత వారు నియమించబడ్డారు. 7లో ప్రధానుడు స్టెఫాను. వారికి ఆహారం పంచిపెట్టడానికి కొరకు, ధన నిధిని సేకరించడానికి కొరకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇలాగున్నప్పుడు దేవుడు చిత్తం అలా కాదు. నువ్వు ఆహారం పంచిపెట్టడం కాదు, నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని చెప్పేసి దేవుడు స్టెఫాను వేరుపరిచి తనను సేవకునిగా మార్చుకొని ఆయన వాక్యాన్ని అందించేవాడిగా, వాక్యాన్ని బోధించేవాడిగా ప్రభు అతన్ని వాడుకుంటున్నాడు. అటువంటి క్రమంలో యూదులకు నిలబడి వాక్య పరిచయం చేసినప్పుడు యూదులు అంగీకరించకుండా ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆయన పలికిన మాటలు, ముష్కరులారా, లోబడనొల్లని వారలారా, ఎంతకాలం మీ పితరుల వలె మీరు కూడా పరిశుద్ధాత్మను మీరు మోసగిస్తారు, ఎదిరిస్తారు. ఒక మాట చూడండి, అక్కడ 3 అంతల యొక్క వివరణ ఉంటుంది. 7వ అధ్యాయము 51వ వచనము. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమును లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తల్లో ఎవరిని హింసింపకయుండిరి? ప్రశ్నిస్తున్నారు. మీ పితరులు, మీ తండ్రులు ప్రవక్తలలో ఎవరిని హింసించకుండా ఉన్నారు? అందరిని హింసించారు. ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఎవరిని చంపారు వీళ్ళు? ఆ నీతిమంతుని యొక్క రాకను గురించి ఎవరు ప్రకటించారు? బాప్తిసం ఇచ్చే యోహాను కాదా? బాప్తిసం ఇచ్చే యోహాను చంపారు. తరువాత ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే ఎవరు? యేసుక్రీస్తు వారిని కూడా మీరు తండ్రి చేత పంపబడిన బాప్తిసం ఇచ్చే యోహాను చంపారు. అంటే తండ్రిని ఎదిరించారు. ఇప్పుడు కుమారుడు వచ్చాడు, మీ రక్షణ కొరకు ప్రకటిస్తున్నారు, ఆయన కూడా హత్య చేశారు. తండ్రిని ఎదిరించారు, కుమారుని ఎదిరించారు. పరిశుద్ధాత్మ మాలో ఉండి వాక్యాన్ని మీకు అందిస్తున్నాడు, మీకు బోధ కలిగిస్తున్నాడు. పరిశుద్ధాత్మను కూడా ఎదిరిస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఎదిరిస్తున్న వారు మీరందరూ కూడా ముష్కరులు, మీరు మెడవంచని వారు, మీరు మీ పితరుల వలె అని అక్కడున్న వాస్తవానికి ఖండితంగా అతడు చెప్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, అది వారికి నచ్చలా. వారి గుండెల్లో పొడవబడిందట, వారు మండిందట.
వారి హృదయాలు నరకబడ్డాయి. ఏంటి? ఉన్నది ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు. అంటే ముష్కరులారా, తిరుగుబాటు చేసేవారులారా, మెడవంచని వారులారా అన్నప్పుడు. మెడవంచని వారంటే తిరుగుబాటు చేసేవారు, అవిధేయతను కనపరిచేవారు. అది వారి యొక్క లక్షణాలను అతడు అక్కడ పెట్టాడు. అన్ని అబద్ధాలే, వారు చేసేది అంతా మోసమే. ఆత్మ పేరట చేసేటి అన్ని కట్టుకథలు. దైవత్వాన్ని, క్రీస్తును మరుగుపరిచి తమను తాము ప్రత్యక్షపరుచుకొని మేమే, మా ద్వారానే విడుదల, మా ద్వారానే స్వస్థత, మా యొద్దకు రండి అని దైవత్వాన్ని మరుగు చేసి సేవ కొనసాగిస్తున్నవారు. ఇక్కడతో నాపెత్తదాన్ని ఎక్కువ చెప్పలేనిగా. భయంకరమైన పరిస్థితులు. తండ్రి ఎవరో తెలియదు, కుమారుడు ఎవరో తెలియదు, విశ్వాసులకు వెంబడించే వారికి, వాళ్ళకు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో తెలియదు వారికి. అట్లాంటి వారిని గురించి గొప్పలు చెప్తూ తప్పులు చెప్తున్నా కూడా మౌనంగా విన్నాం. ఒక మాట అన్నాడు అక్కడ, ఇది చేస్తారంటే అది అబద్ధం బ్రదర్ అని ఇంతే అన్నాం. ఆయన కోపము కట్టలు తెంచుకొని వచ్చింది. మండిపడి ఆయన అతి దారుణంగా మాట్లాడాడు. నా దగ్గర నా సహోదరుడు జవాబు ఇవ్వబోయాడు. ఆగమన్నాను, ప్రార్థన చేస్తూనే ఉన్నా. ఆయన మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. అక్కడే అన్నాను, ఇది నీ విశ్వాసము, ఇది నేనేంటో తెలుసా, ఆయన గురించి చంపేస్తా, అది నువ్వు మారు మనసు పొందిన విశ్వాసవి. కొట్టినాం మేము అని చెప్తున్నాడు ఆయన గురించి అది శిష్యులు కొడతనే ఆగండి అయ్యా అన్నాడు. కొట్టే బలం లేదా ఆయనకు, కొట్టే శక్తి లేదా ఆయనకు. అర్థమవుతుందా? ఇలాగా తప్పిదాన్ని చెప్పినప్పుడు ఇదిగో పితరులు వారు అటువంటి వారే, వీరు వెంబడిస్తున్న వారు కూడా అటువంటి వారే. అటువంటి వారిని గురించి హెచ్చరిస్తున్నప్పుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వారందరూ కూడా మండిపడి ఆయనను రాళ్లతో కొట్టడానికి వచ్చారు. అయితే ఒక మాట, ఈరోజు ఈ వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే అదే సంఘటన.
దేవుని యొక్క ఆత్మచేత నింపబడే వ్యక్తిలో లక్షణాలేంటి, లేదా ఒక నిజమైన క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలేంటి, లేదా ఆత్మ సంబంధి అయిన వాడు ఎలాగుంటాడు? ఈ మూడు విషయాలు ఒకటే. ఆత్మ సంబంధి అయిన వాడు, ఆత్మతో నింపబడ్డవాడు, ఒక నిజమైన క్రైస్తవ విశ్వాసి ఎలాగుంటాడు? ఈ లక్షణాలు మీలో ఉన్నాయా లేవో చూసుకోండి, లేకపోతే సరి చేసుకోండి. ఈ లక్షణాలు చూద్దాం. ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తి, ఈ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడా లేదా? ఈ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. ఈ నింపబడ్డ వ్యక్తి ఆత్మ సంబంధి అయిన వాడు. ఆత్మ సంబంధమైన వాడు ఎట్టాగంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంటుంది. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8:9. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల మీరు ఆత్మ స్వభావం గలవారు కానీ శరీర స్వభావం గలవారు అన్నారు. ఒక వ్యక్తిలో దేవుని యొక్క ఆత్మ ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే, ఆ వ్యక్తి ఆత్మ స్వభావం గల వ్యక్తి ఉంటాడు, శరీర స్వభావం గల వ్యక్తి ఉండడు. అంటే ఆ వ్యక్తి ఆత్మతో నింపబడ్డాడు ఎలా తెలిసిపోతుంది అంటే, హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కదా. ఆత్మతో నింపబడ్డ వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడతాడు. ఒక వ్యక్తి వ్యర్థమైన మాటల చేత హృదయం నింపబడితే, పనికి మాల మాటల చేత, వ్యర్థం చేత, లోకం చేత నింపబడితే లోకపు మాటలు వస్తాయి, వ్యర్థమైన మాటలు వస్తాయి. అదే వ్యక్తి ఆత్మతో నింపబడితే ఆత్మ సంబంధి అయిన మాటలు వస్తాయి. జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే నా నోటి మాటలను బట్టి నీ ఆత్మీయ స్థితి ఏంటో, నీ ఆత్మీయ కోలమానం అది, నీ నోటి మాట అదేంటో తెలిసిపోతుంది. నేను గుర్తుపట్టేస్తాను. చాలాసార్లు నేను వివేచన కలిగి ఉండడానికి కారణం ఇదే. ఒక వ్యక్తి యొక్క నోటి నుండి వచ్చే ప్రతి మాటను బట్టి ఇతడి ఆత్మీయ స్థితిలో ఎంత ఎదిగాడు అని ఇతడు ఆత్మచేత ఎంత నింపబడ్డాడు. ఒకటి ఆత్మచేత, ఒకటి ఇక్కడ మీరు మళ్ళీ ఒక కన్ఫ్యూజన్ కాకుండా ఒక చిన్న మాట చెప్పేసి వెళ్తాను. ఆత్మతో ఎలా నింపబడతాం బ్రదరు అనే ఒక ఫస్ట్ ఆత్మతో పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటాం అనేది మీకు తెలియాలి. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో ఒక మాట ఉంది, చూడండి. ఆమె అందరు తీసిన తర్వాత చదవాలి, అప్పుడు బాగుంటుంది. చెప్పండి అమ్మ. సారీ, 37వ వచనం చదువుకుందాం. 37వ వచనము. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలుని అడగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఇక్కడ ఒక క్రమం ఇవ్వబడింది. ఏంటట? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందితే రక్షణ రాదు. అమ్మా బ్రదర్, బాప్తిసం పొందితే రక్షణ రాదు. పొయ్యి నీళ్ళలో మునిగి లేస్తే నీకు రక్షణ రాదు. మారు మనసు పొందాలి. యేసుక్రీస్తు ఇచ్చే పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొందాలి. మారు మనసు పొంది అప్పుడు బాప్తిసం తీసుకుంటే నీకు రక్షణ వస్తుంది. మారు మనసు పొందకుండా, నీ పాపమును నువ్వు విడిచిపెట్టకుండా, నువ్వు కలిగి ఉన్న లోకపు ఆశలు విడిచిపెట్టకుండా, ప్రభు నందు విశ్వాసం ఉంచకుండా, నీవు పాపివని నువ్వు అంగీకరించకుండా నువ్వు వెళ్ళి మునిగిలేస్తే ఏం ప్రయోజనం ఉండదు, రక్షణ రాదు. అయితే ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకోవాలి. ఎప్పుడైతే ఆ వ్యక్తి పాప క్షమాపణ పొందుకుంటాడో, మారు మనసు పొందుకున్న తర్వాత, అప్పుడే పరిశుద్ధాత్మ ఇవ్వబడతాది. పరిశుద్ధాత్మ వచ్చేస్తాడు. ఇంకా క్లారిటీ చెప్తాను. కొర్నేలు దగ్గరికి వెళ్ళారు. కొర్నేలు దగ్గర పేతురు నిలబడి వాక్యం చెప్తున్నారు. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేసింది. బాప్తిసం పొందారా? కొర్నేలు ఇంటి దగ్గర వాళ్ళ బంధువులు అందరూ ఉన్నారు. పేతురు వాక్యం చెప్తున్నప్పుడు ఆ వాక్యం నందు విశ్వాసం ఉంచారు. అంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచారు. వాక్యం ప్రకటింపబడుతుంటే, మేము పాపులము, నిశ్చయంగా నరక పాత్రులము, ఇప్పుడు చచ్చిపోతే మేము నరకానికి వెళ్తాం,
మా నరకం నుండి తప్పించబడాలి, మా పాపాలు క్షమించబడాలంటే యేసుక్రీస్తు మా నిమిత్తం భూమి మీదకి వచ్చాడు, రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నేను పాప క్షమాపణ పొందుకుంటాను, నా పాపాలు క్షమించబడతాయి అని వాక్యం చెప్పబడుతుంటేనే నమ్ముతుంటారు, కొందరు ఒప్పుకుంటుంటారు. అప్పుడు ఆ యొక్క సమయమున వీరు ఒప్పుకున్నారు. అప్పుడు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. అంటే మారు మనసు పొంది పాప క్షమాపణ పెడితే, పాప క్షమాపణ పొందుకుంటే ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడతాది. పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడతాది రక్షింపబడ్డ వ్యక్తికి. ప్రతి వ్యక్తికి అనుమానం ఏం లేదు. మరలా తర్వాత ఏం చేయాలి? ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ప్రతి దినము ఖాళీ అవుతుంటాం, ఆత్మ ఉంటుంది, నింపుదల ఉండాలి. అంటే నీవు లోకంలోకి వెళుతున్నావు, అది తరుగుతూ ఉంటుంది కనుక దాన్ని ప్రార్థనలో వాక్య ధ్యానం ద్వారా సహవాసం ద్వారా ఆత్మచేత నింపబడాలి. ఇక్కడ ఆత్మచేత నింపబడ్డ వ్యక్తి ఆత్మానుసారంగా నడుచుకుంటాడు, శరీరానుసారంగా నడుచుకోడు. శరీరానుసారంగా నడుచుకున్నాడా ఆ వ్యక్తి ఆత్మ సంబంధి అయిన వ్యక్తి కాదు. ఇక్కడ ఆత్మ సంబంధి అయిన వ్యక్తిలో ఉండవలసిన కొన్ని లక్షణాలు 3 లేదా 4 చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఎలా పొందుకుంటారు, ఎలా నింపబడాలని తెలిసిందా? ప్రతి దినం కూడా నింపబడాలి. తర్వాత మరొకసారి దీని గురించి ఇంకా డీటెయిల్స్గా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఆత్మ సంబంధమైన వ్యక్తిలో నిజమైన క్రైస్తవంలో ఉండాల్సిన లక్షణాలు. ఈ స్టెఫాన్లో ఏమున్నాయి చూడండి. ఇక్కడ నిలబడి వాక్యం చెప్తే వారందరూ మండిపడి ఆయన రాళ్లతో కొడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు చూడండి. 60వ వచనం ఇప్పుడు మనం చదివాం కదా, 60వ వచనం 7వ అధ్యాయం. చాలమ్మా. అమ్మా, ఆత్మ సంబంధి అయిన వ్యక్తి, ఆత్మతో నింపబడిన వానిలో ఉండే లక్షణం మొట్టమొదటిది ఏంటంటే ఆ వ్యక్తి ప్రార్థన పరుడై ఉంటాడు. ఇక్కడ ఆత్మతో నింపబడి ఆత్మానుసారమైన వ్యక్తి రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు భయంకరంగా ఆయన మీద దొమ్మిగా పడి అందరు హింసిస్తున్న క్రమంన ఆయన అరవలేదు, కేకలు వేయలేదు, పారిపోలేదు. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అంటే శ్రమలో ఆపదలో ఉన్నవాడు, మరణానికి చేరుగా ఉన్నాడు, చంపడానికి వారు వచ్చారు. అటువంటి వారు తిడుతున్నప్పుడు, కొడుతున్నప్పుడు, హింసిస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆత్మానుసరమైన వ్యక్తి, ఆత్మ సంబంధమైన వ్యక్తి ప్రార్థన చేస్తాడు. ఈరోజు నీవు నేను ఆత్మ సంబంధమైన వారిమా కాదా అని తెలుసుకోవడానికి కారణం ఏంటంటే, నువ్వు శ్రమలో గుండా వెళుతున్నప్పుడు, ఎవరైనా నిన్ను దూషిస్తున్నా, ఎవరైనా నిన్ను కొడుతున్నా, కాని మాటలు పలుకుతున్నప్పుడు, అపాయంలో ఉన్నప్పుడు నీవు ప్రార్థన చేస్తున్నావా లేదా వేరొక ప్రయత్నం చేస్తున్నావా? ఒకవేళ నువ్వు ప్రార్థన చేస్తున్న వ్యక్తే ఆత్మ సంబంధమైన వ్యక్తివి. ఆత్మ సంబంధమైన వ్యక్తి నిజమైన క్రైస్తవుడు. ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, హింసల గుండా వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి ప్రభు వైపు చూస్తాడు, ప్రభు మీద ఆధారపడతాడు, తన మొర ప్రభుకు వినిపించుకుంటాడు, ఇంకేం చేయలేడు ఆ వ్యక్తి. ఇది నిజమైన ఆత్మ సంబంధమైన వ్యక్తిలో ఉండాల్సిన లక్షణము. ఆత్మ సంబంధమైన వ్యక్తి ఇటువంటి హింసల గుండా వెళుతున్నప్పుడు తాను ఏం చేయాలో తనకు తెలుసు. అతడు లోకం వైపు చూడడు, మనుషుల వైపు చూడడు, లోకాన్ని ఆశ్రయించడు, తన మీద తాను ఆధారపడడు. ఆ వ్యక్తి ఇమ్మీడియట్లీ కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళి మోకాల మీద ఉంటాడు. ఇక్కడ హింసల గుండా వెళుతున్న ఈ స్టెఫాను కూడా ఏం చేశాడంటే మొట్టమొదటిగా ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎవరి వైపు చూసినా సమస్యకు పరిష్కారం లేదు, ఏమి ప్రయోజనం లేదని చెప్పేసి అతడు ప్రార్థన చేశాడు. అంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవునికి భూమి మీద దేవుని యొక్క సన్నిధి నెమ్మది ఇచ్చే కంటే ఇంకా ఏది ఇవ్వలేదు. క్రైస్తవునికి తన కలిగి ఉన్న సమస్య కానీ, అవమానం కానీ, నింద కానీ, ఏవైనా రాని వాటి మధ్యలో వాటన్నిటి నుండి పరిష్కారం చూపించేది కేవలము ప్రభు యొక్క సన్నిధి మాత్రమే. అతడు ఇతరుల మీద ఆధారపడడు, తన సొంత బలం మీద ఆధారపడడు, తనకంటే బలవంతుని అతడు ఆశ్రయించడు. ఎవరిని ఆశ్రయిస్తాడంటే తన సమస్యకు పరిష్కారం చూపే దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, ఆయనకు మొరపెట్టుకుంటాడు. ఆ వ్యక్తి నిజమైన ఆత్మీయుడు. ఆత్మతో నింపబడ్డ వ్యక్తి చేసే లక్షణము ఇదే, ఇంకా వేరేది ఏం లేదు.
అయితే ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రతి పరిస్థితిలో కూడా మనం యేసు ప్రభు మీద ఆధారపడతాం. ఇక్కడ ఈ యొక్క స్టెఫాన్ చూడండి, వారందరూ రాళ్ళు పట్టుకొని కొడుతున్నప్పుడు స్టెఫాన్ ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అసలు రాళ్ళతో కొడుతున్నప్పుడు ఒక 100 మంది ఉన్నారు, వారందరూ రాళ్ళతో కొడుతున్నారు. మీరేం చేస్తారు? అక్కడ నుంచి వాళ్ళు పారిపోతాం, పారిపోకపోతే అక్కడ చుట్టూ ఉన్నారు అనుకో, పారిపోలేం. అప్పుడు ఏం చేస్తాం? అట్లాగంటాం. సరే, ఒకటి. ఇంకా రాళ్ళు దెబ్బలు వస్తుంటే ముఖము కప్పుకోమా? తలకు తాకద్దని చెప్పేసి ఇలాగిలాగ అంటాం కదా, తల తీసేసి మోకాల మధ్యలో పెట్టుకుంటాం కదా, అంతేనే కదా? లేదా వాళ్ళ పాదాలను ఆశ్రయిస్తాం కదా. కానీ ప్రేమైన దేవుని బిడ్డారా, హింస కలుగుతున్నా, రాళ్లతో కొడుతున్నా మోకాన్ని ఏమాత్రం కూడా దాచుకోలా, తల ఏమాత్రం కూడా మోకాల మధ్యలో పెట్టుకోలా. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఆయన ఎటా ప్రార్థన చేశాడు చూడండి. మోకాళ్ళు ఉండడం అంటే ఇప్పుడు మళ్ళా ఇట్లా కూర్చొని కాదు, మోకాల మీద ఉండి, నిలువు మోకాల మీద ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఈ రాయి దెబ్బను చూస్తలేడు ఆయన. అర్థమవుతుందా? రాయి వైపు చూడట్లా, జనం వైపు చూడట్లా, కేవలము ప్రభు వైపే చూస్తున్నాడు. ప్రభు మీదనే ఆనుకున్నాడు, ప్రభుకే మొరపెడుతున్నాడు. ఈ ఆత్మ సంబంధి అయిన యొక్క స్టెఫాన్ యొక్క ప్రార్థన మనకేం నేర్పిస్తుందంటే ఒక 3 విషయాలు నేర్పిస్తుంది. అంటే ప్రతి వ్యక్తి కూడా, క్రైస్తవుడు అనేవాడు ప్రార్థన కలిగి ఉండాలి, దేవునితో సావాసం కలిగి ఉండాలి. ఆ వ్యక్తి 3 విషయాలు నేర్పిస్తున్నాడు చూడండి. ఒకటేమో హింసింపబడుతున్నా, తృణీకరింపబడుతున్నా క్రైస్తవునికి ప్రార్థన అనేది బలమైన ఆయుధం. ఇది నేర్పిస్తున్నాడు ఆయన. ఇది నేర్చుకోవాలి ఇక్కడ. ఏంటిది? హింసింపబడుతున్నా, తృణీకరింపబడుతున్న క్రైస్తవునికి ప్రార్థన అనేది ఒక బలమైన ఆయుధం. నువ్వు తృణీకరింపబడుతున్నావా, హింసింపబడుతున్నావా? అయితే ప్రార్థనను బలంగా ఎంచుకో. ఇంట్లో కుటుంబంలో భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు, లోకం ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా సరే నీవు ప్రార్థన బలంగా చేసుకోవాలి. ఇక్కడ స్టెఫాన్ ఇదే నేర్పిస్తున్నాడు. రెండో మాట, ఇంకా స్టెఫాన్ ఏం నేర్పిస్తుంటే, కష్టాలు, శ్రమలు ఎంత తీవ్రంగా ఉన్నా, వారు తీవ్రమైన కోపంతో వచ్చారు, ఎంత తీవ్రంగా ఉన్నా క్రైస్తవుడు ప్రార్థన ఎంత స్థిరంగా ఉండాలి. అటు పోయి కాలు పట్టుకోవట్లా, ఇటు పోయి దాక్కోట్లా, వాళ్ళ వెనకాలకి వెళ్ళట్లా, స్థిరంగా ఉన్నాడు ప్రార్థనలో. ఏదేమైనా సరే, అంటే మన శ్రమలలో, మన కష్టాలలో మనం అస్థిరులం కావద్దు. ప్రార్థన నమ్ముకున్నావు కదా, బలంగా ఎంచుకున్నావు కదా, ఆ ప్రార్థనలో స్థిరంగా ఉండాలి, చేస్తూనే ఉండాలి. సమస్య పరిష్కరించేంత వరకు ప్రార్థన ఆపద్దు. విసగక మొరపెడుతూనే ఉండాలి, ఏడతెగక మొరపెడుతూనే ఉండాలి, పట్టుదలతో ప్రార్థన చేస్తూ ఉండాలి. అంతే తప్ప అస్థిరంగా మనం అటు ఇటు ఉండద్దు. కనుక శ్రమలలో, కష్టాలలో ప్రయాణం చేస్తున్నావా? నానా ఆ పిల్లల్ని వాళ్ళందరినీ వెనక తీసుకెళ్ళండి, సండే స్కూల్ దగ్గర తీసుకెళ్ళండి. ఆ వెనకాల ఉన్న వాళ్ళందరినీ పోనాను. ఆ కష్టాలలో, శ్రమలలో మనం స్థిరమైన ప్రార్థన కలిగి ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డారా, సరే కష్టానికి, శ్రమకు తీవ్రమవుతున్నాయి కనుక విడిచిపెడతా ప్రార్థన. ఇది తీవ్రంగా ఉంది, దీన్ని తట్టుకోలేకపోతున్నాను, నా యొక్క సామర్థ్యానికి మించి ఉంది అని అనుకుంటున్నావా? అయితే ప్రార్థనే చేయి, ఇంకో పరిష్కారం లేదు. మన ప్రతి కష్టానికి, శ్రమకు పరలోకం చూపుతున్న పరిష్కారం ఏంటంటే ప్రార్థన. ఈ పరలోకమునికి చూపిన పరిష్కారము ప్రార్థనే, ఇంకేం లేదు. నువ్వు తృణీకరింపబడుతున్నా, హింసింపబడుతున్నా, శ్రమల చేత, కష్టాల చేత నువ్వు బారింపబడుతున్నా ప్రార్థనే. అది పరలోకం నీకు చూపించిన పరిష్కారం, ఇంకేది లేదు. ఇక మూడో విషయంలో ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంకేమో స్టెఫాన్ యొక్క ప్రార్థన జీవితం ఏం నేర్పిస్తుందంటే, దెబ్బలకు, హింసలకు క్రైస్తవుని యొక్క ప్రత్యుత్తరం ఏంటంటే తిరుగుబాటు కాదు, ప్రార్థన. అతను కొడుతున్నా, అతను హింసిస్తున్నా తిరుగుబాటు చేయాల. అతని ప్రత్యుత్తరం అంటే ఒక్క మాట కూడా ఉత్తరం ఇవ్వాల. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. కానీ ఈరోజు భర్త ఒక మాట అంటేనే ఎన్ని ప్రత్యుత్తరాలు ఇస్తున్నాం, భార్య ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, అసలు నోరు మూపించేదాకా మాట్లాడుతూనే ఉంటాం, వారి నోరు మూపించేదాకా. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది,
ఈ అన్నిటికీ ప్రత్యుత్తరం ఏంటంటే ప్రార్థన. ప్రతి సమస్యకు ప్రార్థనే ఉత్తరం, ప్రత్యుత్తరం. ఇది ఈ 3 విషయాలు మనం తెలుసుకోవాలి. హింసింపబడుతున్నప్పుడు, తృణీకరింపబడుతున్నప్పుడు ప్రార్థన బలంగా ఎంచుకోవాలి. కష్టాలు, శ్రమలు ఇంకా తీవ్రంగా అయితే స్థిరంగా ఉండాలి ప్రార్థనలో. మూడోది, మనల్ని ఎవరైనా ఇంకేమైనా అన్నా కూడా మన ప్రత్యుత్తరం నోట్లోకి వెళ్ళి ఏం రావద్దు, మన మోకాలు వెళ్ళిపోవాలి. ప్రార్థన, దేవునితో సావాసం చేయాలి, ఆయన సన్నిధిలో మోకరించాలి. ఇట్టి అనుభవం మీకుందా? ఇట్టి అనుభవం మీరు చేస్తున్నారా? ఆత్మ సంబంధమైన వారు ఉంటారు, లేదా శరీర సంబంధమైన వారు ఆత్మల నుండి దిగిపోయారు. మా ఆత్మలో ఉండడం అనేది చాలా కష్టం. ఆత్మ సంబంధి అయిన వ్యక్తిగా జీవించటం చాలా కష్టం. ఆత్మ సంబంధి అయిన వ్యక్తి శరీరంలోకి దిగిపోవడానికి ఒకే క్షణం పడతారు. సహించి ఓర్చుకున్నవాడు ఒకే క్షణం శరీరంలోకి వెళ్ళి కోపడతాడు. తర్వాత మరలా ఆ ఆత్మీయ జీవితాన్ని, ఆ ప్రార్థన జీవితాన్ని నిలబెట్టుకోవడానికి వారం పడవచ్చు, 2 వారాలు పడవచ్చు, నిలబట్టచ్చు. అందుకే మనము ప్రేమైన దేవుని బిడ్డారా, ప్రార్థన బలంగా ఎంచుకున్నాం అనుకో, ఎన్నైనా రాని. ప్రార్థన చేసే వ్యక్తి సమస్యకు భయపడడు, ప్రాబ్లానికి భయపడడు. ఆ వ్యక్తి పరేషాన్ కాడు. ప్రార్థన కలిగి ఉన్న వ్యక్తి ప్రతీది కూడా దేవుని దగ్గర ప్రార్థన చేస్తాడు. మా సహోదరుడు చెప్తుంటాడు, సంఘం గురించి, సంఘ మందిరం గురించి, విషయాల గురించి ఒకటే చెప్తుంటాడు, ప్రార్థన. ఆ వ్యక్తికి ఈ వ్యక్తి ఇట్లా ఉన్నారని చెప్పేసి, ఇన్నున్నాయి మనకు అవసరాలని చెప్పేసి ఏం లేదు, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన అంతే. మనకి ఇవ్వబడింది అదే ఆయుధం. ఈ ఆయుధం ద్వారా ఏదైనా గెలవచ్చు. నీకు ఇవ్వబడింది తాళపు చెవి, ప్రార్థన తాళపు చెవి. కనుక గుర్తుపెట్టుకోండి, నేడు క్రైస్తవుల మీద ఎక్కువగా అపవాది దాడి చేసేది ఏంటంటే ప్రార్థన జీవితం లేకుండా. ఈ ప్రార్థన జీవితము ఏ కుటుంబంలో ఉండదో, ఈ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఏ వ్యక్తికి ఉండదో, ఆ వ్యక్తి ఆత్మీయ జీవితంలో దిగజారిపోతుంటాడు, కుటుంబ విషయంలో దిగజారిపోతుంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని విషయాలలో దినదినము ఆ వ్యక్తి నశించిపోయే పరిస్థితిలోకి వెళ్తాడు. అతడు శరీరానుసారంగా మారిపోతాడు. నేను ఆత్మానుసారంగానే గంభీరంగా చెప్పగలుగుతాడు. ఇదిగో ఇలా నిలబడి పాటలు ప్రసంగాలు చేయగలుగుతాడు కావచ్చు, ఇక్కడ నిలబడి పాటలు పాడగలుగుతాడు కావచ్చు, అక్కడ ఉండి ప్రార్థనలు చేయగలుగుతాడు కావచ్చు, దీర్ఘ ప్రార్థనలు. కానీ వ్యక్తిగతమైన ప్రార్థన ఆ వ్యక్తి జీవితంలో లేకపోతే ఆ వ్యక్తి అంతరంగం అంతా డొల్లా, అతడు బలహీనుడే. పైకి భక్తిపరుడుగా కనపడతాడు, కానీ లోన శక్తి మాత్రం ఏమాత్రం ఉండదు. ఏ వ్యక్తి అయితే ప్రార్థనగా కలిగి ఉంటాడో ఆ వ్యక్తి శక్తివంతుడుగా ఉంటాడు. ఈ రోజు నుంచి ప్రార్థన మనం కలిగి ఉండాలి. ఇక్కడ ప్రేమైన దేవుని బిడ్డలారా, స్టెఫాను ఆత్మ సంబంధమైన వ్యక్తిగా తను కనపరచడానికి మొట్టమొదటి లక్షణము, కష్టాల్లో, శ్రమల్లో హింసింపబడుతున్నప్పుడు కూడా సైతము అతడు ప్రార్థన చేశాడు. ఇది నా ప్రియ రక్షకుని యొక్క మాదిరి కనబరుస్తుంది. యేసుక్రీస్తుల వారిని ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసి ఆయన భయంకరంగా హింసిస్తున్నా, నానా మాటలు అంటున్నా కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు సిలువలో. ఒక్క మాట కూడా ఎదుట కింద ఉన్నవారిని ఒక మాట అనలా. ఆ పక్కన ఉన్నవాడు కూడా, సిలువలో వేలాడుతున్నవాడు దొంగ కూడా రకరకాలుగా మాట్లాడారు. ఇద్దరు కూడా వారితో కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే. కేవలము ప్రార్థనే చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగే మోషే కూడా ఆయనని ఎంతగా హింసించినా, ఆయన మీద సనిగినా, ఆఖరికి ఇజ్రాయెల్ ప్రజల క్షేమాన్ని కోరి వారిని నడిపిస్తున్న వ్యక్తి మీద రాళ్ళు బట్టి వాళ్ళు కొట్టడానికి వచ్చినా కూడా ఒకానొక రోజున దేవుడే కోపము తెచ్చుకొని, వీరు లోబడని ప్రజలయ్యా, వీరు నేను చంపేస్తాను, నువ్వు జరుగు ఒక దెబ్బతోనంటే, అయ్యా అయ్యో ఈ జనుల పాపమును నువ్వు పరిహరించితవా, లేని యెడల నీ జీవ గ్రంథం నుండి నా పేరు తుడిచేయి, వారిని చంపద్దు అని అడ్డుపడతాడు. ఇది ఆత్మీయుడు. తనను హింసిస్తున్నా, తనను బాధ పెడుతున్నా, తనకు నష్టాన్ని కలగజేస్తున్నా ఆ వ్యక్తి చేసేది ప్రార్థనే. అంతే తప్ప దూషణ చేయడు, లేనిపోని మాటల చేత బలత్కారంగా అతని మీద దాడి చేయడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యక్తి ప్రార్థన చేస్తాడు. మోషే అంతగానో వారు తలవంచని ప్రజలని తెలుసు, ఆయనే స్వయంగా అనుభవించాడు. మోషేను కొట్టడానికి వచ్చారు, దూషించారు. మొట్టమొదటిసారిగా ఐగుప్తు బయటకు వెళ్ళడంతో ఎర్ర సముద్రం దగ్గరనే ఆయన మీద సనుగుతారు. తర్వాత బండ దగ్గర, తర్వాత మన్నా దగ్గర, తర్వాత మాంసం లేదని మరలా నీటి దగ్గర, అన్నిటి దగ్గర అని చేస్తారు. కానీ మోషే అవన్నీ ఏమైనా జ్ఞాపకం ఉంచుకున్నాడా? చంపేయి ప్రభువా,
అసలు ఎంత కష్టపెట్టాలనుకుంటున్నావు వీళ్ళు, ఎంత నా మీద శనిగారనుకుంటున్నావు, చంపాయి. నా జనంలో నా కుటుంబంలోకి వెళ్ళి జనాన్ని విస్తరిస్తా అన్నావు కదా, విస్తరింపజేస్తా, చెయ్యి. చాలా అమ్మ, ఎవడు భరిస్తారు వీళ్ళని, అమ్మో భరించలే నేను, ఇంకా చాలా ప్రయాణం ఉన్నాయి, నేను చేయలేను వీళ్ళతో, నేను రాను అలా. వాళ్ళ దుస్థితి చూశాడు. ఇంకొక లక్షణం ఇది చెప్తాను. ఆత్మ సంబంధమైన వ్యక్తి అక్కడ తనకు జరుగుతున్న నష్టం కానీ తనకు జరుగుతున్న హింసను చూడడు, వారి యొక్క దుస్థితిని చూసి ఏడుస్తాడు. ఆ వ్యక్తి అక్కడ నశించిపోతున్న వారు ఎటువంటి దుస్థితిలో ఉన్నారో వారిని బట్టి ఏడుస్తాడు తప్ప తనకు కలిగిన బాధను బట్టి, తనకు కలిగిన నష్టాన్ని బట్టి అతడు బాధపడడు. ఇది నా స్వీయ అనుభవం చెప్తున్నాను. ఇక్కడ స్టెఫాన్ చూసినప్పుడు ఇదే కనబడుతుంది. వారిని బట్టి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు, కానీ తన మీద రాళ్ళు రుగుతుంటే ఏమాత్రం కూడా తన బాధను బట్టి అతడు ప్రార్థన చేసుకోవాలి. తన నిమిత్తము, తన స్వప్రయోజనం కొరకు, స్వార్థం కొరకు ప్రార్థన చేసుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా మిమ్మల్ని తిడుతున్నప్పుడు, ఎవరైనా మిమ్మల్ని హింసిస్తున్నప్పుడు మీరు తెలియదు పాపము, మీరు దేవునికి దూరంగా ఉన్నారు, మీరు ఒకవేళ నశిస్తే ఎక్కడికో వెళ్తారు అని ఈ రీతిగా మీరు వారి పరిస్థితిని చూడండి, అంతే, వారి దుస్థితిని చూడండి. వారి నిమిత్తం మీకు హృదయపూర్వకంగా ప్రార్థన చేయాలనే భారం కలుగుతుంది అంతరంగంలో. అయితే ఆ వ్యక్తి యొక్క దుస్థితిని చూడకుండా నీ కష్టాన్ని నువ్వు చూసుకుంటే, నీకు కలిగిన బాధను నువ్వు చూసుకుంటే, నేను తిట్టిన తిట్లు చూసుకుంటే, నిన్ను హింసించిన దాన్ని చూసుకుంటే ఖచ్చితంగా అతని మీద పగ తీర్చుకోవాలనిపిస్తుంది. అప్పుడు శరీరానుసారంగా అయిపోతాం, దేవునికి విరోధులమవుతాం, మనం ఆత్మానుసారంగా ఉండం. అందుకే మన వైపు మనం చూసుకోవద్దు, మనకు జరిగిన నష్టాన్ని మనం చూసుకోవద్దు. వారు ఏ దుస్థితిలో ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు చూడండి, దాన్ని బట్టి జాలి కలుగుతుంది, దాన్ని బట్టి ఆత్మలో భారం కలుగుతుంది. ఆ వ్యక్తిని గురించి ప్రార్థన చేస్తాం. నేను చెప్పాం కదా మొన్న, ఆ వ్యక్తి మేము ఇంకేమనలేదు, ఇక్కడైనా ముష్కరులారా అన్నాడు, మేము ఏమనలా, అయినా కూడా అన్నాడు. కానీ అక్కడ ఆ వ్యక్తి యొక్క ఆ దుస్థితిని బట్టి మేము బాధపడ్డాం తప్ప మమ్మల్ని అన్నేందుకు ఏమాత్రం కూడా బాధ కలగలేదు మాకు. ఆయన ప్రయాణించే ఆ మార్గాన్ని బట్టి మేము దుఃఖపడ్డాం తప్ప మమ్మల్ని అన్న రీతిని బట్టి ఇంతగా అన్నాడు, అంతగా అన్నాడు, అయ్యా వాడిని పని చూడు అని చెప్పేసి అలా. ఎందుకు ఆ మనసు వస్తుంది, ఆయన గురించి ప్రార్థన చేయడానికి భారం ఎందుకు వచ్చిందంటే, ఇదిగో ఆయన దుస్థితిని చూసినప్పుడు. స్టెఫాన్ అదే చూశాడు. ఈరోజు అమ్మా అత్తమ్మ బాధ పెడుతుంది కావచ్చు, కోడలు బాధ పెడుతున్నారు కావచ్చు, వాళ్ళ అమాయకత్వాన్ని చూడండి అమ్మా, వారి నిస్సహాయతను చూడండి అమ్మా, వారు పెట్టే బాధను చూడదు. స్టెఫాను ఒక ఆత్మ సంబంధమైన వారు. మనం ప్రార్థన చేద్దాం, మారుతారు. కోడల నిమిత్తం ప్రార్థన చేయి, అత్త నిమిత్తం ప్రార్థన చేయి, నీ పొరుగు వారి నిమిత్తం, నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేయి. శత్రువులను ప్రేమించమన్నాడే, బాధించే వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు కదా, ద్వేషించిన వారిని మేలు చేయమన్నాడు కదా. ప్రభు యొక్క వాక్యాన్ని మనము విని లోబడి గైకొందామా లేదా? ఇక్కడ వాక్యము నెరవేర్పులో కనబడుతుంది, ప్రభు చెప్పిన వాక్యం యొక్క విధేయత ఇందులో కనబడుతుంది. మనలో కనబడుతుందా? ఇసుమంతమైన కనబడట్లా. నేను బాధించే వారికి మేలు చేస్తున్నావా? నేను ద్వేషిస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నీ శత్రువులను ప్రేమిస్తున్నావా? చెప్పండి. అంటే ఎంత దూరంలో ఉన్నావు, ఆత్మీయతలో ఎంత దిగజారిపోతున్నావు, ఇంకా శరీరానుసారంగా ఎంత జీవిస్తున్నావు, అర్థమవుతుందా? దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచన చేయండి. మనము ఎక్కడున్నాం? ఆత్మ సంబంధమైన వారంగా ఉన్నామా, శరీర సంబంధమైన వారంగా ఉన్నామా? ఒక వ్యక్తి దూషిస్తున్నప్పుడు ప్రార్థన చేస్తుంటే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి. ఆ ప్రార్థన కూడా మరి వేరే తిరిగి ఉండొద్దమ్మా. పోయి ఆ ప్రార్థన చేస్తారు కొందరు, అక్కడ ఏమనలేక, వారిని ఎదిరించలేక అక్కడ పోయి, అయ్యా వాళ్ళ పని పెట్టయ్యా, అవన్నీ చేయో కాలో ఇరగొట్టయ్యా, బైక్ మీద పోతాడు, యాక్సిడెంట్ చేయయ్యా, అటుపోతారు ఇటుపోతారు, ఆమె పని చేయయ్యా, వాళ్ళ ఇంట్లో నెమ్మది ఉండద్దయ్యా, తెలవాలయ్యా, నన్ను తిట్టినందుకే వచ్చింది వాళ్ళకి శిక్ష అని తెలుసుకోవాలి, నాకు నష్టం కలిగజేసినందుకే వచ్చిందని తెలుసుకోవాలి. ఈ మనస్సు అందరిలో ఉంటుంది. ఎవరిలో ఉంటుంది? శరీర సంబంధమైన వ్యక్తిలో ఉంటుంది. ఆత్మ సంబంధమైన వ్యక్తిలో ఈ మనసు ఉండదు. ఇటువంటి మనసు నీకు వస్తుందంటే నువ్వు శరీర సంబంధమైన మనసు కలిగి ఉన్నావు. ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉంటే ఇదిగో వారి దుస్థితిని బట్టి ఆత్మల భారంతో దుఃఖపడతావు. ఇక్కడ స్టెఫాను
మనకు ఆత్మ సంబంధమైన వ్యక్తిలో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం కదా చూపించాడు. హింసింపబడుతున్నప్పుడు తెలుస్తుంది నీ ఆత్మ సంబంధమైన మనసు ఏంటో. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తున్నావా, శరీరానుసారంగా జీవిస్తున్నావా? ఎక్కడ తెలుస్తారండి? బంగారం యొక్క విలువ ఎక్కడ తెలుస్తుంది? అగ్నిలో తెలుస్తుంది. ఇదిగో ఇక్క హింస దగ్గర తెలుస్తుంది నీ ఆత్మ సంబంధమైన జీవితం. నువ్వు ఆత్మతో నింపబడ్డావా, శరీరానుసారంగా నడుచుకుంటున్నావా అనేది. నీ విశ్వాస జీవితం పరీక్షింపబడేది ఇక్కడే. కష్టాల దగ్గర, శ్రమల దగ్గర, దూషణల దగ్గర, అవమానాల దగ్గర నువ్వు ఎలాగ ప్రవర్తిస్తున్నావు. ఇది మొట్టమొదటి మాట. రెండవ మాట చూద్దాం. 7వ అధ్యాయం 55, 56 వచనం. ఇంతకి మీరు ఆత్మ సంబంధులా, శరీర సంబంధులా? ఆత్మానుసారంగా ప్రయాణం చేస్తున్నారా, శరీరానుసారంగా ప్రయాణం చేస్తున్నారా? మీ లక్షణాలను చూసుకోండి, మీరే ప్రశ్నించుకోండి. ఇప్పుడు రెండో మాట, రెండవ లక్షణం. చదవండి అమ్మా. అయితే చూడండి, రెండో లక్షణము హింసింపబడుతున్నప్పుడు ఏముంటుందంటే ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తాడు. అంటే పైన ఎవరున్నారు, పైన చూస్తాడు. పైన ఎవరున్నారు? క్రీస్తున్నాడు. క్రీస్తు పైనున్నాడు, ఆ వ్యక్తి క్రీస్తు వైపు చూస్తాడు. మరలా చెప్తున్నాను, ప్రార్థన చేస్తాడు. రెండోదిగా ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన వ్యక్తి పైన చూస్తాడు. పైన క్రీస్తున్నాడు. మన సమస్యను పరిష్కరించేవాడున్నాడు, మనకు నిత్య జీవాన్ని ఇచ్చేవాడున్నాడు, మనకు మేలు చేసేవాడున్నాడు, మనం కలిగి ఉన్న ఆపద నుండి విడిపించేవాడు పైనున్నాడు. లోకం వైపు చూడాడు. అర్థమవుతుందా? కిందేముంది? భూ సంబంధమైనవి ఉన్నాయి. కింద లోక ఆకర్షణలు ఉన్నాయి భూమి మీద. అంటే పైకి ఎందుకు చూస్తున్నాడంటే నేను పై సంబంధ వాడిని, పర సంబంధమైన వాడిని, భూ సంబంధమైన వాడిని కాదు. నా ప్రభు అక్కడ ఉన్నాడు, నేను ఉండవలసిన వాడిని అక్కడ. నా జీవితం ఇది కాదు. ఈ రోత బ్రతుకు నాది కాదు, భూ సంబంధమైన బ్రతుకు నాది కాదు, నేల బ్రతుకు నాది కాదు, శరీరాన సంబంధమైన బతుకు, లోకానుసరమైన బ్రతుకు నాది కాదు. నేను పర సంబంధమైన వ్యక్తిని, నేను పైనున్న వ్యక్తిని, పైనున్న రాజ్యానికి సంబంధించిన వ్యక్తి నేను. ఆ వ్యక్తి తెలుసుకుంటాడు, భూ సంబంధమైన జీవితాన్ని జీవించాడు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఈ మాట అన్నాడు. చూడండి, మూడవ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడు కానీ. అక్కడ క్రీస్తు కుడిపార్శ్వన కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఎప్పుడు మృతి పొందాం? పాపం విషయంలో ప్రభుని అంగీకరించినప్పుడే మృతి పొందాం, మరణించాం. పాపం విషయంలో మరణించి నీతి విషయంలో తిరిగి లేచిన వారము, తిరిగి జన్మించిన వారము. కనుక మనం పైనున్న వాటి మీద మనసు పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఈ భూ సంబంధమైన వ్యక్తి కాదు నువ్వు, పర సంబంధమైన వ్యక్తివి. పైన క్రీస్తున్నాడు, కిందేమున్నాయి? నేత్రాశ ఉంది, జీవబుడమం ఉంది, శరీరాశ ఉంది. అవి ఏం చేస్తాయి? నిన్ను పడతాయి. లోకపు ఒక అధికారి, అపవాది లోకపు ఆకర్షణలు నీ ముందర రంగులు అద్ది పెట్టి, వాటన్నికి లోక భాషలకు రంగులు అద్ది పెట్టి ఆకర్షించుకొని నిన్ను తీసుకెళ్ళి ఆ మూడంతల దుస్థితిలో పడతాడు. శరీరాశ, నేత్రాశ, జీవబుడమవు ఏం చేస్తాయి? నేను పట్టి తీసుకెళ్ళి నరకంలో పడదేస్తాయి. కనుక మీరు పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. అందుకే పేతురు కూడా అంటారు, ఒక మాట అంటాడు పేతురు. చూడండి, మొదటి పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. మనం ఎవరమో స్పష్టంగా తెలియబడతాది ఇక్కడ. మనం పై సంబంధ వారం, పైనున్న వాటి మీదే మనసు పెట్టమన్నాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు ఇంకా స్పష్టంగా తెలియస్తారు. 2వ అధ్యాయం 11వ వచనం.
చాలు. ఎవరి మనం అమ్మా ఇప్పుడు చూడండి, ఎవరి మనం? పరదేశులం, యాత్రికులం. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులమని పిలువబడుతున్న మనము యేసుక్రీస్తును నమ్ముకొని ఆయన వెంబడిస్తున్నాం, మేము ఆత్మ సంబంధులం, తిరిగి జన్మించిన వారం చెప్తున్న మనం అందరం కూడా యాత్రికులం, పరదేశులం. పరదేశులం అంటే నేను ఈ దేశానికి సంబంధించిన వ్యక్తిని, ఈ దేశానికి భారతదేశానికి సంబంధించిన వ్యక్తి. నేను లండన్కి వెళ్ళాను, అక్కడ నేను ఏంటిది? నా స్వదేశం ఏంటిది? భారతదేశం. నా దేశం కాదు అది. నేను లండన్లోకి వెళ్ళాను, అక్కడ ఆ దేశ పౌరులకు కొన్ని హక్కులు ఉంటాయి. ఆ హక్కులు నాకు వర్తిస్తాయా? అమ్మ ఇవి చెప్పండి. ఆ పరదేశిగా ఉన్నాను అక్కడ, ఆ దేశపు హక్కులు నాకు వర్తించవు. ఆ దేశపు యొక్క పౌరునికి ఏమైనా జరిగితే ఆ దేశం పట్టించుకుంటుంది, అతని గురించి కేర్ తీసుకుంటుంది. నా గురించి ఎటువంటి ఆధిక్యతలు నాకు ఉండవు. ఆ దేశం యొక్క ప్రజలకు, పౌరులకు కొన్ని ఆధిక్యతలు ఉంటాయి. వారి గురించి ప్రభుత్వం పట్టించుకుంటుంది, వారికి హక్కులుంటాయి. కానీ నాకు ఏ హక్కు ఉండదు, ఏ ఆధిక్యత ఉండదు, ఏ పట్టింపు ఉండదు. అదే రీతిగా క్రైస్తవులమందరం కూడా మనము పరదేశులము. మన లోకము పైనుంది, మన దేశము పైనుంది, అది స్వదేశము. ఇక్కడ మనం అందరము పరదేశులుగా ఉన్నాం. హక్కుంది ఇక్కడ? ఆధిక్యతలు కోరుకుంటారా? ఇక్కడ పట్టించుకుంటలేరా అనుకుంటా? అయ్యేమనుకోవద్దు. ఎందుకు? నువ్వు ఇక్కడున్న వ్యక్తివి కాదు, నువ్వు యాత్రికునివి, ప్రయాణం చేస్తున్నావు అంతే. యాత్రికుడు ప్రయాణం చేస్తాడు, తన గమ్యాన్ని చేరే వరకు అక్కడ ఆగుతాడు. ఇక్కడ ఉండిపోవడానికి రాలా. వచ్చారా ఏంటి మీరు ఉండిపోవడానికి? ఇక్కడే ఉంటారా? ఓ 10 లక్షలు పెట్టి మందు తయారు చేస్తే బాగుండు, నిత్యం బతికేటట్టు ఈ భూమి మీద అని అనుకుంటున్నారా? ప్రయాసంతో, భారంతో ఉంటారు. అందుకే ప్రభు మరణాన్ని అనుమతించాడు. అందరూ ఎందుకు ఆడ పెట్టాడు పండు అని చెప్పేసి అంటారు. ఒక వ్యక్తి పాపం, దాని గురించి మళ్ళీ ఇప్పుడు నాకు టైం లేదు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా పరదేశికి మనం ఇక్కడ పరదేశం, పర సంబంధానికి సంబంధించిన వారం. మన లోకం పైనుంది, మన దేశం పైనుంది, మనం అక్కడికి ప్రయాణం చేస్తున్నాం, మనం యాత్రికులం. ఈ స్పృహ కలిగి ఉండాలి విశ్వాసికి. ఇది లేకపోతే ఇక్కడ అన్ని కోరుకుంటాం. మన మనసంతా భూమి మీదనే ఉంటుంది, మన ఆశలన్నీ భూమి మీదనే ఉంటాయి, మన శ్వాస ధ్యాస అన్ని ఆలోచనలు భూ సంబంధమైనవి ఉంటాయి, పర సంబంధమైన వాటి మీద ఉండవు. పర సంబంధం గురించి ఆలోచన ఉండదు. ఒక పూట, ఒక గంట నాకు పరలోకం గురించి ఆలోచించకపోతే, దేవుని మీద నా మనసు తొలగిపోతే నాకంత ఏదేదో అవుతుంది. ప్రేమైన దేవుని బిడ్డారా, ఎందుకు? నేను ఇక్కడ వాడిని కాదు, నాకు ఇక్కడ హక్కులు లేవు. నేను పర సంబంధమైన, నా కొరకు నివాసం ఉంది, నా కొరకు సింహాసనం ఉంది. రేపు నేను ఒక 5-6 రాజ్యాలు పరిపాలించబోతున్నాను ఆయనతోటి. నాకు నిత్యం జీవిస్తాను నేను. అది నా యొక్క అడ్రస్. ఇక్కడ నా అడ్రస్ కాదు ఇది. ఇక్కడ మనం ఉండిపోవడానికి రాలా. కనుక మనం ఎవరూ గుర్తుంచుకొని పైనున్న వాటి మీద మనసు పెట్టాలి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. అయితే ఒక వ్యక్తి గురించి నేను విన్నాను, చదివాను. ఏంటంటే ఆ వ్యక్తి యొక్క జీవిత చరిత్రను రాయడానికి ఒక మంచి క్రైస్తవ దైవజనుడు అన్నమాట. ఆయన గురించి జీవిత చరిత్ర రాయడానికి ఒక వ్యక్తి వెళ్ళి అమ్మా పలానా ఆయన ఎక్కడుంటాడు అని అడిగాడు. ఆ గ్రామంలో ఉన్న వారు అందరూ అన్నారు, అయ్యా ఆ కొండ మీద ఉంటాడు, కనబడుతున్న కొండ మీద ఉంటాడు అని చెప్పారు. ఆ వ్యక్తి థ్యాంక్ యూ అమ్మా, వందనాలమ్మా అని చెప్పేసి వెళుతున్నా అతనితో మళ్ళీ ఆ అమ్మ అంటాది, కొండ మీద అయితే ఉంటాడు కానీ ఆయన మాత్రము పరలోకంలో ఉంటాడయ్యా అని అన్నాడు. అంటే అతను కొండ మీదనే జీవించేది, కానీ తన మనసంతా, తన హృదయం అంతా ఎక్కడా? తాను జీవించే దేని కొరకు? భూ సంబంధమైన జీవితం కొరకు కాదు. కానీ నీవు నేను ఈయనే జీవిస్తున్నాం, ఈయనే మన ఆశలు, ఈయనే మన దృష్టి, ఈ భూమి మీదనే మన అన్ని ధ్యాస శ్వాసలు. పరలోకం గురించి ఏమైనా స్పృహ కలిగి ఉన్నావా? ఏమైనా పరలోకం మీద మనసు పెట్టావా, నిలిపావా? పైనున్న వాటి మీద, పైన ఎవరున్నారు? క్రీస్తున్నారు. ఆయన మీద నీ హృదయాన్ని నిలిపావా? ఇక్కడ స్టెఫాను ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిలో ఉండవలసిన లక్షణం మరొకటి ఏం నేర్పిస్తున్నంటే, ఇదిగో పైనున్న వాటి మీద, ఇక్కడ నేను ఉండిపోవడానికి రాలా. ఈ బాధలను బట్టి, కష్టాలను బట్టి పారిపోను నేను. దీని కొరకు నేను కాంప్రమైజ్ గాను. నేను వెళ్ళి తప్పు అయిందని చెప్పేసి వాళ్ళను, అయ్యా ఇంకోసారి మాట్లాడను, ప్రకటించను, నేను చెప్పిన తప్పు అననా?
నేను పరసంబంధమైన వ్యక్తిని, పరసంబంధమైన వ్యక్తిగానే జీవిస్తా, పరసంబంధమైన వ్యక్తిగానే మరణిస్తా. అది అండి తీర్మానం. కొద్దిగా కష్టం వస్తే, నష్టం వస్తే ఎలాగా భూ సంబంధమైన వారిగా మారిపోతున్నాం చెప్పండి? మనకు పైన నిత్యత్వం ఉందండి, నిత్యం జీవిస్తాం. ఇక్కడ 70-80 ఏళ్ళు బతుకుతా కావచ్చు. ఎంత సంపాదించినా, ఎన్ని కొనుక్కున్నా, ఎన్ని కట్టుకున్నా, అర్థమవుతుందా? ఎన్ని ధరించుకున్నా. నీకు మొన్న చెప్పాను కదా, శుక్రవారం రోజు 10,000 చీర ఇష్టమై కొనుక్కో. ఆ చీర నిన్ను సమాధిలో పెట్టేటప్పుడు నీ బిడ్డ బిడ్డనిస్తారా? ఆడబిడ్డను, మా అమ్మకి ఎంతో ప్రేమ, అమ్మ గుర్తుకుంచుకుంటా. నువ్వు ఇష్టపడి కొనుక్కున్న 10,000 చీర కూడా నీతో రాదు, ఏం రాదు. రక్షణ వస్తుంది నీతో, అది నిత్య జీవాన్ని ఇస్తుంది. దాని కొరకు పాటుపాడు. ఈ భూమి మీద నిజమైన ఆశీర్వాదము పాప క్షమాపణ ఏవి కావు. ఇవన్నీ విడిచిపెడతాం. నేను కట్టుకున్న బిల్డింగ్ విడిచిపెడతా, నేను నడిపే కారు విడిచిపెడతా, నా భార్యను విడిచిపెడతా, నా పిల్లల్ని, ఎవ్వరు రారు నాతో. అందరినీ పెట్టుకున్నది కట్టుకున్నది అన్నీ విడిచిపెట్టిపోవాల్సిందే. సదాకాలం ఉండేవాడు ఆయన ఒక్కడే, ఆయనతో ఉండేది నేను. దాని మీద మనసు పెట్టాలి. ఈ కేవలం భౌతికమైన వాటి మీద, తాత్కాలికమైన వాటి మీద మనసు పెడతారంటారేంటి? అంటే మీరు శరీర సంబంధులు, ఇంకా భూ సంబంధమైన మనసు మీలో ఉంది. మీ ఆలోచనలు ఇంకా శరీరానుసరమైన ఆలోచనలే కలిగి ఉన్నారు. అద్దండి, ఆత్మానుసరమైన ఆలోచనలు కలిగి ఉండండి. పైన చూడండి, ఎటు చూస్తున్నారు? ప్రభు వైపే చూస్తున్నారా? నిరీక్షణ ఉందా? పౌలు అంటే మీలో నిరీక్షణ లేదన్నట్టు చూస్తలేరంటే ఒకటి అన్నాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, శ్రమలో ఓర్పు ఉండాలి, నిరీక్షణ యందు ఆనందించాలి. నాకున్న డబ్బును బట్టి కాదు ఆనందించేది, నీకున్న కార్లను బట్టి కాదు ఆనందించేది, నీ మెడలో ఉన్న చైన్ బట్టి కాదు నువ్వు ఆనందించేది. నిరీక్షణ ఉంది, దాన్ని బట్టి ఆనందించు. ఇది ఈ రోజు ఉంటాది పోతాది, ఆ కారు ఉంటాది పోతా. ఇష్టమై కొనుక్కున్నాడు 2 కోట్లు పెట్టి వోల్వో కారు. ఏమైంది? ట్రక్ కింద పడి, అమ్మా అయ్యయ్యో. ఇప్పుడు అమెరికాలో కార్చిచ్చు మొత్తం బిల్డింగ్లు మొత్తం కాలిపోతున్నాయి. అందులో దాచుకున్న ధనము, అందులో ఇష్టపడి కొనుక్కున్న వస్తువులు కాలి బూడిదైపోతున్నాయే. ఆ ఇంటి మీద నిరీక్షణ కలిగి ఆనందించాడు కావచ్చు, తాను కలిగి ఉన్న వస్తు సామాగ్రిని బట్టి ఆనందించాడు కావచ్చు. ఆనందం ఉందా ఇప్పుడు? మీరు చూడండి న్యూస్లో, లాస్ ఏంజల్స్ అమెరికాలో కార్చిచ్చు. ప్రార్థన చేయండి దాని గురించి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అంటే దేని అన్న ఆనందించాలి? మనకు నిరీక్షణ ఉంది, నిత్య జీవం ఉంది, మన ప్రభు ఉన్నాడు పైన. ఆ నివాసం మనకు సిద్ధపరుస్తున్నాడు, మనోహరమైన స్థలం అది. అక్కడ మరణం లేదు, మనకు నిత్యం జీవిస్తాం. దాని అందు ఆనందించాలి. దాని కొరకు దాని మీద మనసు పెట్టి దాన్ని బట్టి ఆనందించాలి తప్ప ఈ కలిగి ఉన్న ఈ వస్తువులను బట్టి, ఈ వ్యక్తులను బట్టి, ఈ వీటిని బట్టి కాదు ఆనందించేది. అయితే ఈ వీటిని బట్టి ఆనందించావా? ఏడుస్తావు. ఇప్పుడు చూడు, ఏడుస్తలేరా వాళ్ళు? ఈరోజు నువ్వు ఈ వ్యక్తి అందు ఆనందించావనుకో, ఈ వ్యక్తి మోసం చేసిపోతాడు. ఏడుస్తావా లేదా? ఎన్ని దినాలు ఉంటాయి? సంవత్సరం 2 సంవత్సరాలు ఆనందం ఉంటా కావచ్చు. మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం మేలన్నాడు. అలాగే నీకున్న ధనాన్ని నమ్ముకున్నావు, దాని అందు ఆనందించావు. రోగం వచ్చింది, ఒక భయంకరమైన రోగం వచ్చింది, దానికి అన్ని పోయాయి. సరే, రోగం పోయినా కూడా ఇంకా ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ బోలెడు ఉన్నాయి. తృప్తి కలుగుతుందా? ఈరోజు ఆనందిస్తాం, రేపు నీకు వెక్కాసం కలుగుతుంది. ఆనందించేది క్రీస్తునందు. మరలా చెప్పుదును, ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడు అని చెప్పాడు. ప్రభునందు ఆనందించేవాడు ఎట్టుంటాడో తెలుసా? ఒక మాట చెప్తాను. అన్ని పోయినాయి. ఒక 10 ఎకరాల పంట ఉంది, ద్రాక్ష తోట పంట, అది పోయింది. ఒక 5 ఎకరాలు ఓలివ తోట ఉంది, అది పోయింది. పశువులు, గేదెలు, గొర్రెలు, మేకలు బోలెడు ఉన్నాయి, అన్నీ పోయినాయి. ఉన్నది ఒకడే మిగిలాడు, అన్ని చూసుకున్నాడు, కష్టపడి సంపాదించినవి అన్నీ పోయాయి. ఇప్పుడు ఏమంటుండు తెలుసా ఆయన? అన్నీ పోయినాయి కానీ దేవుడున్నాడు. ఆయన అంటాడు, నేను నా రక్షణకర్త అయిన యెహోవా యందు ఆనందించదని అంటాడు. హబక్కూకు అనే భక్తుడు. చూడండి, అది ఈరోజు ఏం పోయినా ప్రతి దానికి ఏడుస్తున్నావు. ఎందుకమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు అంటే క్రీస్తుని బట్టి నువ్వు ఆనందించట్లా.
క్రీస్తు నీలో ఉంటే ఆనందిస్తావు, ఎల్లప్పుడూ ఆనందిస్తావు. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం చదవండి త్వరగా. ఆ ఆ ఆ ఆ ఆ ఇవేమో ఆస్తులు అమ్మ, ఇవేమో ఆస్తులు, ఇవి పక్కకు పెడదాం. ఇవన్నీ ఏమి లేవు, అన్ని నష్టపోయాడు. ఇప్పుడు ఇంకేం నష్టపోతాడు చూడండి. 16వ వచనంలో, నేను వినగా జనుల మీదకి వచ్చి వారు సమీపించే వరకు నేను ఊరకొని శ్రమదినం వరకు కనిపెట్టవలసి ఉన్నది. నా అంతరము కలవరపడుచున్నది, నా శబ్దమునకు నా పెదవులు కదులుచున్నాయి. ఇప్పుడు మానసికంగా శారీరకంగా హింసల గుండా శ్రమ గుండా ప్రయాణం చేస్తున్నాడు. భౌతికంగా సంపాదించుకున్న ఆస్తి మొత్తం నష్టమే, వ్యాపారం మొత్తం నష్టమే, పంట మొత్తం నష్టమే. ఇప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు చూడండి, ఇట్లాంటి నష్టంలో ఉన్నావా? అయితే భయపడకు, ఏం కాదు. చూడు ఏమంటాడో. 18వ వచనం, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త నా దేవుని యందు నేను సంతోషించెదను. ఎవరి యందు? ద్రాక్ష తోట యందు కాదు, ఓలివ తోట యందు కాదు, పశువుల యందు కాదు, ఆయన ఆరోగ్యం అందు కూడా కాదట. ఇది కదా ఆశీర్వాదము. రక్షణను బట్టి సంతోషించేవాడు, యెహోవాను బట్టి ఆనందించేవాడు కావాలి. ఇది నిజమైన ఆశీర్వాదం. ఇది యోబులో కనబడుతుంది. ఆయన కలిగి ఉన్నావా? నీ దగ్గర నుండి సంతోషం ఎవడు దొంగిలించలేడు. వస్తువులు దొంగలిస్తాడు కావచ్చు, నీ ఆస్తి దొంగలిస్తాడు కావచ్చు, నీ ఆరోగ్యం దోచుకుంటాడు కావచ్చు. నీకు ఇచ్చిన రక్షణ సంతోషం, రక్షణ ఆనందం ఉంది కదా, దోచుకోలేడు. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన యందు మనసు ఉంచాలి, ఆయన మీద మనం ఆనుకోవాలి, ఆయన వైపు చూడాలి, పైన వాటి మీద నిరీక్షణ కలిగి ఉండాలి. ఇది రెండోది. ఆత్మ సంబంధమైన వ్యక్తిలో ఆత్మతో ఇక్కడ పిచ్చి చేష్టలు చేస్తున్నాడు. ఎక్కడైనా చేశాడా? ఆత్మతో నింపబడ్డవాడు పిన్ని చేశాడా? ఏమని అన్నాడా? తిగస్తది మిమ్మల్ని నాశనం చేస్తుందా అని చెప్పేసి అన్నాడా? కొడుతుంటే అలా చూసారా? వాళ్ళ యొక్క దుస్థితిని బట్టి బాధపడతాడు. ఇది పాత నిబంధన కాదు, కొత్త నిబంధనలకు వచ్చినాక తమను తాము క్రీస్తే అప్పగించుకున్నాడు. మేమెంత అన్నారు, మా ప్రాణాలు ఎంత. గ్రహం స్టీన్ తెలుసా? 1999 2000 సంవత్సరంలో ఆయన చంపేశారు తెలుసా? మన దేశానికి మిషనరీగా వచ్చాడు ఒరిస్సా రాష్ట్రంలో. అక్కడికి నేను సువార్త చెప్పడానికి వెళ్ళాను. భయంతో 3 రోజులు ఉన్నాం అక్కడ. రాత్రి పడుకున్నప్పుడు కూడా నా పక్కనున్న బ్రదర్ ఆ రూమ్లో ఉన్నది, ఆయనకు ఒక వేరే రూమ్ ఇచ్చారు. ఆయన భయపడుతున్నాడు. బ్రదర్ మీ రూమ్లో పడుకోవచ్చు అన్న అని చెప్పాను. ఎందుకు భయపడుతున్నావు అన్న? కళ్ళు మూస్తే ప్రభు దగ్గర ఉంటావు, సంతోషించు, ఇంతకంటే గొప్పది వస్తుందా అన్న అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు 3వ విషయం దగ్గరికి వెళ్దాం, టైం అవుతుంది. నేను చివరి మాట చెప్పేసి ముగిస్తాను. చూడండి, ఆత్మ సంబంధమైన వ్యక్తిలో 60వ వచనం త్వరగా చాలండి. చివరి మాట ఇంకా ఉన్నాయి కానీ ఈ చివరి 3 విషయాలు చాలు. ఒకటేమో ప్రార్థన పరుడుకుంటాడు, రెండేమో పైన వాటి మీద మనసు పెడతాడు, మూడేంటి? క్షమించే మనసు. ఈయన ఏం చేస్తున్నాడు? ప్రభువా వారిని క్షమించమంటలేడా? చూడండి, ప్రభువా వారి మీద ఈ పాపం మోపకయ్యా, పాపమని తెలుసు మోపకయ్యా. ఇది ప్రభువుని చూపిస్తలేదా కల్వరి శిలువలో? వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించండి. ఇది క్రీస్తు మనసు కాదా? నీవు ఇతరుల పాపాన్ని క్షమిస్తుంటే నువ్వు క్రీస్తు మనసు కలిగి ఉన్నావు. ఇతరుల పాపాలను అంటే ఇతరుల తప్పిదాలను, అపరాధాలను క్షమిస్తలేవంటే నీలో క్రీస్తు మనసు కాదు, కఠిన మనసు ఉంది నీలో దెయ్యపు మనసు ఉంది. ఒక వ్యక్తి యొక్క తప్పిదాన్ని బట్టి ఆ తప్పిదాన్ని ఓర్చుకొని సహించి నువ్వు అతన్ని క్షమిస్తున్నావంటే క్రీస్తు యేసు కలిగిన మనసును కలిగి ఉన్నావని అర్థం. నువ్వు ఆత్మ సంబంధివి, నిజమైన క్రైస్తవుడవు. క్షమించే మనసు మీలో ఉందా? క్షమిస్తున్నావా? నీ తోటి వారిని, నీ బ్రదర్ని, నీ భార్యను క్షమించావా? నీ కొడుకును క్షమిస్తున్నావా? నీ అత్తను క్షమించావా? నీ కోడలు క్షమించావా? నీ ఆడపడుచును క్షమించావా? మీకు నష్టం కలగజేసిన వారిని క్షమించారా? అట్టనే మనసులో పెట్టుకొని
ద్వేషాన్ని పెంచుకుంటున్నారా? నా ప్రశ్న ఇదే. నువ్వు క్రైస్తవుడివి, నిజమైన క్రైస్తవుడిగానే బ్రతకాలి, లేకపోతే భూమి మీద జీవితం ముగించబడతాది. సరి చేసుకోకపోతే క్షమించే మనస్సు నీలో ఉందా? ఎంతమంది మనసులో పెట్టుకుంటలేరు? ప్రేమైన దేవుని బిడ్డలారా, పైకి క్షమిస్తామని చెప్తున్నారు, అంతరంగంలో ద్వేషాలు కలిగి ఉంటున్నారు, కోపాలు కలిగి ఉంటున్నారు. ఒక వ్యక్తి కొడుతున్నా నా ప్రాణమే పోతుంది, ప్రాణం పోతున్న సమయంలో క్షమించండి, ఆ పాపం వారి మీద మోపకయ్యా. ఇది కదా ప్రాణాన్ని సైతం అర్పించేది. కొద్దిగా నీ మనసుకు గాయపెట్టాడు కావచ్చు, కొద్దిగా నీ ఆస్తికి నష్టం చేశాడు కావచ్చు, కొద్దిగా నీ పరువుకు నష్టం చేశాడు కావచ్చు, కొద్దిగా నీ సాక్ష్యాన్ని పాడు చేయొచ్చు. దానికే పగ పెంచేసుకుంటావా? దానికే కోపాలు పెంచేసుకుంటావా? అది దయ్యపు మనసు. నీలో క్షమించే మనసు ఉంటే, మర్చిపోయే మనసు ఉంటే, క్రీస్తు కలిగిన మనసు కలిగి ఉంటావు. ప్రేమ దేవుని బిడ్డారా, క్రైస్తవుడు అంటే నేను ఎప్పటికి చెప్తా రెండే. ఒకటి ప్రేమ పంచాలి, రెండు క్షమాపణ కలిగి ఉండాలి. ప్రేమ అన్ని దోషాలను కప్పేస్తాది, ధర్మశాస్త్రం నెరవేర్చబడుతుందట, ఇమిడి ఉంటుందట ప్రేమలో. ప్రేమ కలిగి ఉండాలి, క్షమించే మనసు కలిగి ఉండాలి. అప్పుడు చెప్పు నువ్వు క్రైస్తవుడు అని, అప్పుడు చెప్పు నువ్వు ఆత్మతో నింపబడ్డ వ్యక్తివని, అప్పుడు చెప్పు నేను ఆత్మానుసారమైన వ్యక్తినని. ఈ లేకుండా నేను ఆత్మానుసారుణ్ణి, నేను ఆత్మతో నింపబడ్డ వ్యక్తిని, క్రైస్తవునని చెప్తే అర్హత లేదు నీకు, యోగ్యత లేదు. మనకి ఏ మాత్రం కూడా యోగ్యత లేనే లేదు. క్షమించలేని మనసు లేకపోతే నువ్వు క్రైస్తవుడు కానీ పిలవడానికి అర్హత లేదు నీకు. ప్రభువే కలువరి శిలువలో వేలాడుతూ ప్రాణం తీసినా క్షమించాడు. స్టెఫాను కూడా క్షమించాడు. క్షమించే దగ్గర అనేకులను ఆకర్షించుకుంటాం తెలుసా? సౌలును ఆకర్షించుకున్నాడు. కిలికియా నుండి వచ్చి హింసిస్తున్నాడు సౌలు కూడా ఇక్కడ సాక్షిగా ఉన్నాడు. ఆయనలో ఉన్న క్షమించే మనసు చూసి ఆకర్షితుడయ్యాడు. ప్రభు ఎవరిని ఆలోచించాడు, అంతే ఆలోచన వస్తే చాలు ఆయన బట్టేసుకుంటాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనము ఒక వ్యక్తిని క్షమించాలంటే నిజమైన ప్రేమ, పరలోకం నుండి పోయబడిన ప్రేమ, పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగంలో పోయబడిన ప్రేమ మనలో ఉండాలి. ఆ ప్రేమ నీలో ఉందా? క్రీస్తు యేసు కలిగి ఉన్న ప్రేమ నీలో ఉందా? ప్రేమిస్తే నువ్వు క్షమిస్తావు. ఒక వ్యక్తిని ప్రేమించకపోతే ద్వేషిస్తే పగ పెంచుకుంటావు, క్షమించలేవు. ప్రేమించే వ్యక్తి అనేక తప్పిదాలు కప్పేస్తాడు, క్షమిస్తాడు. ఒక మాట చెప్తాను. ఆ రోజు ఇజ్రాయేలు ప్రయాణం చేస్తున్నారు నిర్గమకాండంలో. ఒక మాట చెప్పి త్వరగా ముగిస్తాను చూడండి. నిర్గమకాండము 15వ అధ్యాయము 25వ వచనం త్వరగా. చెట్టును చూపి అంతే మధురంగా ఆయను. అంతకుముందుకు ఎలాగున్నాయి ఆ నీళ్లు? చేదుగా ఉన్నాయి. చేదుగా ఉన్న నీళ్ళల్లో ఈ కొమ్మ నరికి వేశాడు, మధురంగా మారిపోయింది. అవి అనేకులకు ఉపయోగకరంగా ఉన్నాయి, అనేకుల దాహం తీర్చేది ఉన్నది. ఈ ప్రేమ అనే కొమ్మ ఉందే, ఈ కొమ్మ చేదైన జీవితాలు అనేకమైన ఉన్నాయి. దాహంతో తహతలాడుతున్న జీవితాలు, దప్పికతో అలమటిస్తున్న జీవితాలు ఉన్నాయి. ఈ కొమ్మ, ఈ ప్రేమ అనే కొమ్మ అందరూ వేసావా, వారి జీవితాలు మధురంగా మారిపోతాయి. ఆ యొక్క నీ ప్రేమ వారికి ప్రయోజనకరంగా ఉంటుంది, వారి దాహాన్ని తీరుస్తుంది. ఈరోజు ప్రేమ లేక అనేక మంది నెమ్మది లేక ఆదరణ లేక అల్లాడిపోతున్నారు. ప్రేమ చూపించేవారు లేక. ఈ లోకంలో స్వార్థపూరితమైన ప్రేమలు, ఈ లోకంలో కపటమైన ప్రేమలు ఎక్కువైపోయాయి. ఈ సమయమున, ఈ కాలంలో క్రీస్తు ప్రేమను చూపావా, వారి దప్పికను తీర్చిన వాడవైతావు, వారి ఆకలిని తీర్చిన వాడవైతావు, వారి అవసరతను తీర్చిన వాడవైతావు.
వారి జీవితాలను మధురంగా మార్చిన వాడవైతావు. ఈ ప్రేమను కనపరచాలి. ప్రేమని దేవుని బిడ్డారా, అందుకే అన్నాడు ఆయన, గోధుమ గింజ నేలలో పడి భూమిలో పడి అది పడి చస్తేనే తప్ప అది ఫలించదు. అది చావకపోతే ఫలించదు, చస్తే ఫలిస్తాది. అంటే నీవు నేను ఫలించాలి, ఇతరుల ఆకలిని తీర్చాలి. ఆ గోధుమ ఫలించినాక ఇతరుల ఆకలి తీరుస్తుంది. నీవు నేను ఫలించి ఇతరుల ఆకలి తీర్చాలంటే చచ్చిపోవాలి. భౌతిక విషయంలో కాదు. ఇక్కడ స్టెఫాన్ చచ్చిపోయాడు, ఫలించాడు, ఇతరులకు ప్రయోజనకరంగా ఉన్నాడు. నీవు నేను స్వార్థం చచ్చిపోవాలి. నీలో ఉన్న అహం చచ్చిపోవాలి. నీలో ఉన్న గర్వం చచ్చిపోవాలి. నీ శరీరానుసారమైన మనసు చచ్చిపోవాలి. నీ తల బిరుసు జీవితం చచ్చిపోవాలి. అప్పుడు నీ జీవితం ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది, నీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుంది. లేకపోతే సెల్ఫిష్ జీవితం అసలు. నీ భార్యకు కూడా ప్రేమ చూపించలేవు, నీ పిల్లల్ని కూడా ప్రేమించలేవు, దయ చూపించలేవు. నువ్వు చచ్చిపోకపోతే అంటే స్వార్థము, ఉరేసుకొని చచ్చిపోడు కాదమ్మా తల్లి. స్వార్థము, అహము, కోపము, నీలో ఈ రోషము చచ్చిపోకపోతే నువ్వు నీ భర్తనో నీ అత్తనో నీ కుటుంబాన్ని ఏమాత్రం కూడా ప్రేమించి వారిని కట్టుకోలేవు. వారిని ఇబ్బందుల పాలు చేస్తావు. చంపేసుకో. ఏమైనా హోదాలు ఉంటే చంపేసాయి, వదిలేసాయి. అది అన్ని విడిచిపచ్చాడు ఆయన. దేవదూతల ఆరాధన విడిచిపెట్టాడు, సింహాసనం విడిచిపెట్టాడు, తండ్రిని విడిచిపెట్టాడు, మహిమని విడిచి వచ్చాడు నిన్ను నన్ను రక్షించడం కొరకు. నీలో ఉన్న కోపాన్ని విడిచిపెట్టలేవా? నీలో ఉన్న స్వార్థాన్ని విడిచిపెట్టలేవా? నీలో ఉన్న ఆ ద్వేషాన్ని విడిచిపెట్టలేవా? ఈ హక్కులు ఆధిక్యతలు విడిచిపెట్టలేవా? నాకు హక్కు ఉంది అని అంటావు, అవి విడిచిపెట్టలేవా? ఎక్కడ కోరుకున్నాడు నా ప్రభు చెప్పండి హక్కు? కుటుంబంలో నాకు లేదా హక్కు అంటావు. ఉందమ్మా, ఉంది. ప్రభు కోరుకున్నాడా? ప్రభు వైపు చూడు. ఆయన వైపు చూస్తే హక్కులు వస్తాయి. నాకు కూడా రైట్స్ ఉన్నాయంటావు. ఇప్పుడు భారతదేశం అతి భయంకరంగా తయారైంది. అందరికీ సమానమైన హక్కులు, ఆఖరికి పనికి మాలినవి అన్ని చట్టాలు తీసుకొచ్చాయి. అయిపోతాయి, ఆపేద్దాం ఇక్కడితో. చాలా తీసుకొచ్చాయి. అదంతా క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడైనా ఏం చేశాడు? ప్రార్థించాడు, అలాగే పైకి చూశాడు, క్షమించాడు. ఈరోజైనా నువ్వు క్షమించిన వ్యక్తులుంటే, నువ్వు వారితో సమాధాన పడని వ్యక్తులుంటే వెళ్ళు. ఇది అయిపోయినాక ఫోన్ చేయి, కలుసుకో, వారితో సమాధాన పడు, వారిని క్షమించు. నీ మీద వారి కోపం ఉన్నా వారితో సమాధాన పడు, కలిసి భోజనం చేయండి. ప్లీజ్, దయచేసి. క్షమించలేని మనస్సు క్రీస్తుకు విరోధమైనది. అది మిమ్మల్ని ప్రభు నుండి దూరం చేస్తుంది, శరీరానుసారంగా మారుస్తుంది, కఠినమైన వ్యక్తులుగా మారుస్తుంది, కనికరం లేని వ్యక్తులుగా మిమ్మల్ని మార్చేస్తుంది. క్రీస్తు యేసు మనసును కలిగి ఉన్నట్లుగా క్షమాపణ కలిగి ఉందాం, క్షమించే మనసు కలిగి ఉందాం. ఎవరితోనైనా ఎవరైనా క్షమించకపోతే బయటికి వెళ్ళాక క్షమించండి అమ్మా. ఎవరితోనైనా సమాధాన పడి, నా పరువు పోతుంది, నా యొక్క ఇమేజ్ వద్దు. ఆయన తగ్గించుకొని వచ్చాడు. ఎంత తగ్గితే అంత హెచ్చింపబడతాం. మన ప్రభు చెప్పాడు. ఇక్కడ స్టెఫాను క్షమించాడు. ఎంత చంపేస్తున్నారు, మిమ్మల్ని అయితే చంపే అంతగా టార్చర్ చేయలేదు కదా, చంపుతున్నా కూడా క్షమించాడు. చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయాడని రాయలా, ఏమని రాశారు? మొట్టమొదటిగా పై వచనంలో చంపారు, చంపిరి అనుంది. కిందికి వచ్చేసరికి ఏముంది? నిద్రించాడని ఉంది. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవుని యొక్క మరణము అంతటితో ముగించలేదు, నిద్రించాడని చెప్తున్నాడు. అంటే లేస్తాడు, ఆయన లేస్తాడు. క్రైస్తవుని యొక్క మరణము, నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిద్రిస్తున్నాడు. మరణించడం అంటే లేచి నాతో ఉంటాడు, రేపు 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు, 7 ఏళ్ళ విందులో ఉంటాడు, నిత్యత్వంలో నాతో ఉంటాడు అని చెప్తున్నాడు. అందుకు రాయించబడ్డాడు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. క్రైస్తవుని యొక్క మరణము నిద్రించడం మాత్రమే. ఆయన యందు విశ్వాసం ఉంచి ఎవరైనా మరణించినట్లయితే ఆ వ్యక్తి సమాధి చేయబడినాక తిరిగి లేస్తాడు, తిరిగి లేచి ఆయనతో ఉంటాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, భూమి మీద ఇప్పుడు ఉంటామో రేపు ఉంటామో ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా ఉందాం, ప్రార్థన పరులుగా ఉందాం, క్షమించేవారుగా ఉందాం. మన హృదయాలు పైన పెట్టుకుందాం. భూమి మీద వద్దు, ధనం మీద వద్దు,
అశాశ్వతమైన వాటి మీద వద్దు.